మమ్మల్ని రాజకీయ ఉపన్యాసం ఇవ్వమంటే గట్టిగా ఇస్తాం కానీ ఈ ఉపన్యాసం కొంచెం. అందరికీ నమస్కారం. వాస్తవం లోకేష్ గారు డౌట్ వచ్చింది అన్నట్టు. వాళ్ళ కుటుంబం అందరు కూడా సినీ ఫీల్డ్కి వచ్చారు, హీరో లేరు, హీరోయిన్ లేరు. కానీ లోకేష్ గారు ఎందుకో సినీ ఫీల్డ్ పోకుండా ఇటు హీరో అయింది, ఇక్కడ పొలిటీషియన్ అయినట్టున్నారు. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం. ఇంతకుముందు లోకేష్ గారు చెప్పినట్టు వారిని చూస్తేనేమో 65 ఏళ్ళు వారి వయస్సు, నిజంగా చూస్తున్నామో 25 ఏళ్ళ లెక్క కనబడతాడు ఆయన బాలయ్య బాబు గారు. వారి లోపల ఒక బోలాతనం, ఆయన ముఖంలో గంభీరత్వం, నచ్చిందే చేసే గుణం, నచ్చకుంటే రుద్రతాండవం. అప్పుడు చూస్తున్నా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నట్టు వారి యాటిట్యూడ్ ఏది, వారు చూస్తుంటే నిజంగా నిర్మోహమాటంగా ఏదైనా ముక్కుసూటిగా చెప్పేటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు. చాలా సంతోషం. వారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో యూకే సంబంధించి 50 సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరంతరంగా సినీ చరిత్రలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారిని గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణంగానే భావిస్తాను. వాస్తవానికి వారు డాక్టర్ కావాల్సి ఉండే, కానీ యాక్టర్ అయ్యారు. వాళ్ళ నాన్నగారి కోరిక డాక్టర్ అని తెలుసు నాకు. అంటే కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో ఓ రావడం. ఆ రోజు తాతమ్మ కళ నుంచి మంగమ్మ గారి మనవడి వరకు, సమరసింహారెడ్డి నుంచి డాకు మహారాజ్ వరకు, నెక్స్ట్ అఖండ 2 కూడా వచ్చిందని చెప్పారు. చాలా సంతోషం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు సక్సెస్ అవుతూ అనేక మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాలు పొందుతూ అనేక మంది ప్రేక్షకులను, అనేక మంది అభిమానులను తయారు చేసుకున్నటువంటి ఒక మంచి మహానటుడు బాలకృష్ణ గారు. నేను మధ్యలో కొంతమంది స్టూడెంట్స్ నాకు వచ్చారు. అసలు చిన్న సమస్య మీద నాకు వచ్చినప్పుడు వాళ్ళు తొందర పడుతున్నారు. చాలామంది నాతో ఫోటో దిగాలని ఆడుతుంది వాళ్ళకు. కొంతమంది ఏమో తొందర వెళ్దాం అంటున్నారు. దాదాపు ఒక 100 మంది వచ్చారు చిన్న ఇష్యూ మీద. మీకు ఇంత తొందర ఎందుకు అంటే, లేదు సార్, ఈరోజు బాలకృష్ణ గారి మూవీ వచ్చింది, మా బ్యాచ్మెంట్స్ అందరం కూడా బెట్టు కట్టుకున్నాం, ఆ బెట్టులో ఒక అతను ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత బెట్ ఏంది అంటే, ఈరోజు మీ అందరిని కూడా బాలకృష్ణ గారి మూవీ తీసుకెళ్తా అని చెప్పాను. అంటే క్లాస్ రూమ్లు మొత్తం కాలేజ్ అందరూ కూడా కలిసిపోయి బాలకృష్ణ గారి మూవీ చూడాలనుకోవడం నిజంగా చాలా గొప్పతనం అది. కాబట్టి అందుకే అప్పుడే అన్నట్టు, ఇది తాతమ్మ కళ మూవీ మొదటి సినిమా రోజే దానిలో హీరోయిన్గా నడిచిన భానుమతి గారు అన్నారట, నిజంగా బాలకృష్ణ గారు భవిష్యత్తులో మంచి నటుడవుతాడు, చాలా సక్సెస్ అవుతుందని చెప్పి వారు ఏ ముహూర్తాలు అన్నారో అది ఈరోజు నిజమై ఈరోజు అందరి యొక్క మన్ననలు పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు. సరే, అనేక సందర్భాల్లో వారి గురించి తెలుసుకొని నేను ఒక సందర్భంలో ఈ సినీ ఫీల్డ్లో చాలా ఇబ్బందులు పడి అనేక ఒడిదుడులు కొడుకు ఎదుర్కొని అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పుడు కూడా ఎక్కడ కూడా వెనుకడి వేయకుండా నేను అనుకున్న లక్ష్యం చేరుకోవాలి, ప్రజల మన్నను పొందాలి, నేను ఈ సినీ ఫీల్డ్లో సక్సెస్ కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందు పోతున్న తరుణంలో చాలా సందర్భాలు గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క చరిత్రను వ్యక్తీకరించి అవాస్తవాలను చూపెడుతున్న తరుణంలో మహానాయకుడు అని చెప్పి అనేక సినిమాలు నిర్మించి వారి యొక్క వాస్తవ చరిత్రను చూపినటువంటి ఒక మంచి వ్యక్తి బాలకృష్ణ గారు. నిజంగా డాక్టర్ కాలేకున్నా కూడా వాళ్ళ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, నేను మొన్ననే FCRకి సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ నాదే కాబట్టి నేను అమిత్ షా వారి దగ్గరికి పోయి, సార్ ఇది బసవతారక భరత్ గారు ఇక్కడ ఉన్నారు, మా సహచార పార్లమెంట్ సభ్యులు,
ఈ బసవ తారకం ఆ క్యాన్సర్ హాస్పిటల్ చాలామందికి సేవ చేస్తున్నారు సార్, చాలామందిని జీవితాలను కాపాడుతున్నారు. ఈ ఎఫ్సిఆర్ఎస్ సంబంధించిన ప్రాబ్లం వచ్చింది సార్, దీన్ని మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాత వారు వెంటనే బాలకృష్ణ గారి కదా తప్పకుండా చేసాయి. నాకు కూడా క్యాన్సర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నాకు కూడా ఐడియా ఉంది. చాలామందికి సేవ చేస్తున్నారు, చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి ఆ ఎఫ్సిఆర్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారి ఆదేశం ఇచ్చిన తర్వాత వెంటనే కూడా నా డిపార్ట్మెంట్ కాబట్టి అమిత్ షా గారి యొక్క ఆదేశాల వరకు చేయడం జరిగింది. వాళ్ళ బసవతారకం హాస్పిటల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అడ్మిట్ అయిందంటే ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక విశ్వాసం వాళ్ళందరూ కూడా. అటువంటి ఒక మంచి హాస్పిటల్ ద్వారా ఇవాళ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే తెలిసి నాకు ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ప్రారంభిస్తుండడం నిజంగా చాలా సంతోషం. బట్ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా బాలకృష్ణ గారు ఒక మంచి ఈ అవార్డుని తీసుకోవడం ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణం. ఎందుకంటే తెలుగు ప్రజలకు తెలుసు, ఆవేశం వచ్చినా, ఆక్రోశం వచ్చినా, ఆనందం వచ్చినా, ఆలోచన వచ్చినా ఒక్కసారి జై బాలయ్య అంటే టెన్షన్ రిలీఫ్ వాళ్ళకందరూ కూడా. కాబట్టి అటువంటి బాలకృష్ణ గారు ఈరోజు వారి ఫంక్షన్కి నేను రావడం చాలా సంతోషం. భవిష్యత్తులో వారి ఇంకా 65 ఇయర్సే, ఇంకా 35 ఇయర్స్ బాకీ ఉంది. ఇంకా ఈ 35 ఇయర్స్ కూడా మీరు ఇదే ఆలోచనతో, ఇదే మంచి ఆలోచనతో, ఇదే జోష్తో, ఇదే హోస్తో తప్పకుండా ఇంకా ఈ సినీ ఫీల్డ్లో సక్సెస్ కావాలని చెప్పి ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని, ఆ ఆయుష్ను, ఆ ఆలోచనను ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ, ఇక్కడ ఇద్దరు, మా అక్కగారికేమో జయసుధ గారు అంటే చాలా పిచ్చి, మా బావగారికేమో బాలకృష్ణ గారు అంటే పిచ్చి. వాళ్ళిద్దరు కొట్టాడుకుంటూ ఉంటారు అన్నట్టు. ఈరోజు మా అక్కగారు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, మా అక్క బావగారు ఇద్దరు వారి పక్కన నా పక్కన వారొకరు వీరొకరు చూడడం అది కూడా సంతోషం నాకు చాలా. కాబట్టి అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. జై భారత్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టీమ్ని బాలయ్య గారు చేతుల మీదుగా సత్కరిస్తారు. అండ్ ఐ రిక్వెస్ట్ మిస్టర్ ఓలాజీ సార్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఐ రిక్వెస్ట్ బాలయ్య సార్ టు ప్రెజెంట్ అ షాల్ అండ్ అ బొకే. అండ్ గౌరవనీయులు ముఖ్య అతిథి బండి సంజయ్ గారిని జ్ఞాపిక అందించవలసిందిగా కోరుతున్నాము. జాయింట్ సెక్రటరీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మిస్టర్ ఓలాజీ ఇలియజార్. And to Mr. Santosh Shuklaji, CEO, World Book of Records. జ్ఞాపికని అందించవలసిందిగా కార్యక్రమం ముఖ్య అతిథి కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారిని కోరుతున్నాం. శ్రీ సంతోష్ శుక్లా గారికి మన సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది మన బాలయ్య బాబు గారి గురించి చెప్పాలంటే సమయం సరిపోదు, సినిమాలు సరిపోవు, అన్నీ ఉన్నాయి, అన్ని పాత్రలు ఉన్నాయి. బట్ ఇఫ్ ఐ మే ఆస్క్ వన్ వర్డ్ అబౌట్ నందమూరి బాలకృష్ణ గారు, బోయపాటి సీను గారు ఏం చెప్తారో అడుగుదాం. సార్, రిక్వెస్ట్ సార్, వన్ వర్డ్ అబౌట్ బాలయ్య బాబు గారు. కెన్ యూ ప్లీజ్ కమ్ అప్ సార్?
లెజెండ్. అలాగే జై బాలయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే బాబు, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, బాబు నువ్వు కష్టపడుతూ పని చేసుకుంటూ వెళితే వెనకాల ప్రతి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని. అలా మీరు 50 సంవత్సరాల పాటు సినిమానే నమ్మారు, మీ పనినే నమ్మారు, నమ్ముకుంటూ వెళ్ళారు. ఈరోజు అవార్డులన్నీ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తున్నాయి. సో ఇది 50 సంవత్సరాలతో అయ్యేది కూడా కాదు బాబు. మీ ఎనర్జీ నాకు తెలుసు. ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో సాధించాలి, సాధిస్తారు. ఎందుకంటే మీ పనినే మీరు నమ్ముకొని పెడతారు, అవార్డ్స్ అని కాదు. కాబట్టి ఇంకా ముందు ముందు కూడా బాబు చాలా మంచి అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. అలాగే ఈ 50 సంవత్సరాల మీ జర్నీలో దగ్గర దాకా మనం సింహ చేసి 2008 అంటే ఇప్పుడు దగ్గర 16 నుంచి 17 సంవత్సరాల పాటు మీ జర్నీలో 17 సంవత్సరాల పాటు నేను కూడా ఉంటాం అనేది నిజంగా నేను చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క మాట మాత్రం ఇప్పుడు చెప్తున్నాను బాబు, మీకు ఓపిక ఉన్నంత వరకు, మాకు ఓపిక ఉన్నంత వరకు మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు. ఈ పరిశ్రమలో మేము మిమ్మల్ని ఎన్నంటే ఉంటాం మేము. థ్యాంక్ యూ బాబు. అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇఓ గారికి, అలాగే మీ టీం అందరికీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాలయ్య. థ్యాంక్ యూ బోయపాటి సీను గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గోపీచంద్ మల్యాణి గారిని కూడా వేదిక మీదకి విచ్చేసి ఒక్క మాట. గుడ్ ఈవినింగ్ అండి. వేదిక మీద ఉన్న బండి సంజయ్ గారికి, అలానే డైనమిక్ లీడర్, నాకు ఇష్టమైన లీడర్ లోకేష్ గారికి, అలానే మా బాలయ్య బాబుకి, అలానే వేదిక మీద ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళందరికీ నమస్తే. వేదిక ముందు అందరికి వాళ్ళకి నమస్తే. ఒకే మాట, బాలయ్య బాబు 50 years జర్నీలో నేను ఉండటం, ఒక వీరసింహారెడ్డి లాంటి ఒక సినిమాతో నేను ఉండటం చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతూ ఉంటా. బాలయ్య బాబు గారికి ఇందాక చెప్పినట్టు చాలామంది చెప్పారు పెద్దలు, ప్రేమ వచ్చిన అలానే ఉంటుంది, కోపం వచ్చిన అలానే ఉంటుంది. బాలయ్య బాబు ఇప్పుడు 50 సంవత్సరాల్లో ఆయన సాధించిన రికార్డులతో పాటు బాలయ్య బాబు 2.0 కూడా నెక్స్ట్ చూడబోతున్నారు 100%. అండ్ ఐ లవ్ యూ బాలయ్య. బాలయ్య బాబు బంగారం. జై బాలయ్య. అలాగే సురేష్ బాబు గారిని ఒక్క మాట, ఒక్క వర్డ్లో బాలయ్య గారి గురించి చెప్పాలంటే, ఐ థింక్ దట్ విల్ బీ వెరీ సింప్లర్ ఫర్ యూ సార్. యూ యూజువలీ టాక్ లెస్. If it's only one word, it's a record-breaking word. Babu, you're a record breaker. Keep breaking all the records forever. Thank you, Babu. Congratulations. బాబీ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఫిల్టర్లెస్, నో ఫిల్టర్స్. బాలయ్య బాబు అంటే నో ఫిల్టర్స్. అది సినిమా అయినా, నిజ జీవితం అయినా, ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఏదైనా సరే. బండి సంజయ్ గారు ఇందాక అన్నారు వాళ్ళ నాన్నగారు బాలయ్య బాబు గారిని డాక్టర్ అవ్వాలని. సార్, ఆయన డాక్టర్ అవ్వకపోయినా ఎంతోమందికి సినిమా రూపంలో మెడిసిన్ ఇస్తున్నారు. మీరు అన్న జై బాలయ్య అనేది పెద్ద మెడిసిన్ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో, ఈవెన్ డాలాస్లో కూడా బాలయ్య బాబు పురం అయిపోయింది అది. సో బాలయ్య బాబు గారికి ఈ ఫెలిసిటేషన్ ఇవ్వటం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. शुक्ला जी, आपको पता चल रहा है क्या हो रहा है? ये तो एक इमोशन है जय बालయ్య हम सबको. और ఎస్ఎస్ కాదు, ఇంటి పేరు కూడా మార్చేసుకున్నారు అఖండ 2 కోసం. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న నందమూరి తమ్మన్ గారు, వెల్కమ్.
బాలయ్య గారిని చూస్తే మాట్లాడలేవండి, ఏదో తీసి కొట్టాలనిపిస్తుంది. అంటే మ్యూజికల్గా మాకేదో చేతిలో ఏదో కొత్తగా ఏమన్నా మొలుస్తాయి, 2 కత్తులు కానీ 2 కర్రలు. మా వాళ్ళు అడుగుతారు, ఏంటండి బాలయ్య గారు చూస్తే మీరు ఏంటి అసలు, అది ఏంటి మీకు వచ్చే ఎనర్జీ ఏంటి అనేది నాకు కూడా అర్థం కాలేదు. అంటే నా డిఎన్ఏ ఏదో, నా బ్లడ్ ఏదో టెస్ట్ చేయాలి. అంటే ఆ టైంలో డాక్టర్ని కరెక్ట్గా పిలిచి ఎలా అని, బికాస్ ఎవ్రీ ఫిలిం బాలయ్య గారిది వర్క్ చేసేటప్పుడు అదేదో ఒక 100% ప్యూరిటీ ఉంటుంది. ఆ ఎనర్జీ, ఆ ఆౌరా, అది సంథింగ్ అండి, అది చాలా డిఫరెంట్, అది వెరీ వెరీ డిఫరెంట్. బుక్స్ ఈరోజు బుక్ రికార్డ్స్ కాదు, రేపు మా సినిమా వస్తోంది అఖండ 2. ఆ సినిమా చాలా రికార్డ్స్ కొడుతుంది, ఇండస్ట్రీ రికార్డ్స్. సో దానికోసం మేము అందరం ఈగర్లీ వెయిటింగ్. సో అదే అందరూ నన్ను అంటారు లైక్ బిఫోర్ అఖండ ఆఫ్టర్ అఖండ అంటారు. సో అలా, సో ఇట్స్ లైక్ నాకే నా మ్యూజిక్కి పునర్జన్మ ఇచ్చిన బాలయ్య గారికి చాలా థ్యాంక్స్ అంతే చెప్పగలను. ఇట్స్ సంథింగ్ బియాండ్. అంటే నేనే ఇక్కడ యంగెస్ట్ అనుకుంటాను, నా తర్వాత దేవాంశ్ ఆర్య ఇద్దరు ఉన్నారు. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ టు బీ హియర్ అండ్ part of this great team. Brother Lokesh garu unnaru and Jayeshwar ma'am, Bandi Sanjay garu. Sir, my speeches we really love, sir. So thank you. And the whole team of records, World Book of Records. So we are very happy to be here and very fortunate. ఈ 50 ఏళ్ళ బాలయ్య గారు మ్యూజిక్ జర్నీ, ఫిల్మ్ జర్నీలో నేను కూడా ఒక పార్ట్ ఆఫ్ థింక్. నా ఫస్ట్ ఫిల్మ్ భైరవ దీపం మీ అందరికీ తెలుసు. యాజ్ ఐ స్టార్టెడ్ యాజ్ programmer and I am always here. I am so excited. So it's always an excitement. ఓ పిల్లాడికి టాయ్ ఏమన్నా కొనిస్తే ఎంత ఎగ్జైట్ అవుతాడో, ఒక డాల్, ఆ ఎగ్జైట్మెంటే నాకు బాలయ్య గారి సినిమా వస్తే ఆ టాయ్ని ఎంత బ్యూటిఫుల్గా వాడాలో అంత జాగ్రత్తగా వాడతా అన్నమాట. సో దట్స్ హౌ ఇట్ ఇస్ అండ్ ఇట్స్ ఆల్వేస్ అ గ్రేట్ ఫీలింగ్ టు బీ అరౌండ్ బాలయ్య గారు. ఒక ఎనర్జీ, ఒక వెరీ పాజిటివ్ హ్యూమన్ టు బీ అరౌండ్ అండ్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్. ఏదో గుడికి వెళ్ళి వచ్చిన ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది బాలయ్య గారి దగ్గరికి వెళ్ళి వస్తే, ఒక ప్యూరిటీ అన్నమాట. ఇట్స్ జస్ట్ వీఆర్ గెటింగ్ ద గ్రేట్ ఎనర్జీ ఫ్రమ్ హిమ్. థ్యాంక్ యూ బాలయ్య గారు అండ్ జై బాలయ్య. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కుటుంబ సభ్యులు మాట్లాడితే అదొక ఆప్యాయం, అదొక బ్లెస్సింగ్. అది నిజంగా చాలా అమూల్యమైన అభినందనలతో కూడిన ఆశీర్వాదం. నందమూరి మోహన్ కృష్ణ గారిని వేదిక మీదకి విచ్చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.